వెల్కమ్ టు DTV న్యూస్. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నందిపహాడ్ కోయలో నిర్మాణ సంస్థ అడమ మద్దతు ద్వారా గ్రామ దత్తత అభివృద్ధి చేయబడిన స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్లు, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్లు, జంతునీటి ట్యాంకులు, గృహాల కోసం లైటింగ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర TSతో కలిసి ప్రారంభించారు. నేను చెప్తాను మీరు అటు ఫోన్ 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 ఓకే request. Thank you very much. Thanks a lot. నీళ్ళు ఇబ్బంది ఉండే కొన్ని అన్ని సౌకర్యం లేక ఇక్కడ అక్కడ పోయి నీళ్ళు తెచ్చి తాగేటు అయితే ఈ ఆడమ ఈ నిర్మాణం సార్లు వాళ్ళు మాకు వచ్చి ఇక్కడ మీ గూడెంకి ఏమేమి ఇబ్బంది ఉన్నాయంటే ఇట్లా ఉన్నాయి సార్, నీళ్ళు ఇబ్బంది ఉన్నది, కొద్ది పోయి వచ్చి స్నానం చేయటం నీళ్ళు లేదు, పనికి పోయి తినటానికి తిండి లేదంటూ ఉన్నది. కొద్ది మాకు ఇట్లా కొద్ది నీళ్ళు సౌకర్యం అని ఉంటే మంచిగా ఉంటామని సార్ చెప్తే సార్ వచ్చి మీకు దళాలు ఇస్తే మేము ఇది సౌకర్యం మీకు చేయగలుగుతామని అనేసరికి మేము ఇక్కడ మాట్లాడి ఈ కొద్ది తాళం ఎత్తామంటే ఇక్కడ షెడ్ కట్టడానికి ఒకటి బోర్ వేసి మోటార్ దించి అలాగే వాటర్ ట్యాంక్ కట్టేశారు, షెడ్ కట్టేశారు. ఆడవాళ్ళకి దొడ్డి పోవటానికి స్నానం చేయడానికి లెట్రూమ్ బాత్రూమ్ కట్టేశారు. అలాగే గోడలకు కూడా ఎండాకాలం బాగా ఇబ్బంది పశువులకి, దానికి కూడా నీళ్ళు తాగడానికి హౌస్ కట్టేసారు 2. అలాగే కట్టేసారు అన్ని మాకు కొద్ది సౌకర్యం చేసారు. మళ్ళా ఏమైనా మాకు సౌకర్యం జీవో ఉపయోగం ఏమైనా సౌకర్యం చేయగలని కోరుతున్నాం. మరి సార్ ఇక్కడ ఇది వచ్చింది ఎట్లా వచ్చింది కలెక్టర్ గారు అనగానే వెంటనే రెస్పాండ్ అయి పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇంకెన్నో చేయాలన్నటువంటి ఆతృతతో మా ఆలోచనకు తగ్గట్టుగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారికి, ASP గారికి, అదేవిధంగా మరి నిర్మాణ సంస్థ నుంచి ఆడామ్ సంస్థ నుంచి సోదరుడు సతీష్ గారికి, నిఖిల్ గారికి, మరి పెద్దలందరికీ, రవీందర్ గారికి, మీ టీం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, DSP, CI, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా మీడియా సోదరులు, ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి లింగాపురం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, నందిపాడు గ్రామస్తులకు అందరికీ కూడా ఒక శుభదినంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదొక మోడల్ విలేజ్ గా ఉండాలి. మీ దగ్గర ఉంటాయి అంతకుముందు ఎట్లా ఉండే ఫొటోస్, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయింది అనేది కూడా
మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా చాలా సందర్భాల్లో ఈ గ్రామాన్ని సందర్శించినాం. మంచినీళ్ళ కోసం, కరెంటు కోసం, లేదా కరోనా టైంలో, లేదా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు బట్టలు, నిత్యావసర వస్తువుల సరుకులు, లేకుంటే ఏదో పిల్లల కోసం కొంత సపోర్ట్ చేసినాం. కానీ అది తాత్కాలిక సపోర్ట్. వాస్తవానికి ఈరోజు నిర్మాణం వాళ్ళు ముందుకు వచ్చి అడా సంస్థ నుంచి మరి కొంత డబ్బులు కేటాయించి ఈ గ్రామానికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో అగ్రభాగాన ఈరోజు ఒక రోల్ మోడల్ గా మనకు ఉన్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము. ముఖ్యంగా కూర్చోవడానికి షెడ్ కానీ, తర్వాత చాలా ఊర్లలో స్కూల్స్, ఇలాంటి గ్రామాలలో గతం నుంచి మనము స్కూల్ లేక ఇబ్బంది పడుతుంటే అక్కడక్కడ గుడిసెలు వేసుకొని కూడా చిన్న చిన్న స్కూల్స్ రన్ చేస్తాము. మనం మొన్ననే ఒక మరి తక్కలపాడు విలేజ్ లో ఆ అమ్మాయి ట్రైబల్ ఇట్లాంటి కమ్యూనిటీ నుంచే వచ్చినటువంటి అమ్మాయి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి జూనియర్ డ్రామాకు సెలెక్ట్ అయితే అక్కడ తన కష్టాన్ని చెప్తూ నన్ను పట్టుకొని ఏడ్చింది స్టేజ్ మీద. ఎందుకు ఏడ్చినామంటే మా ఊర్లో స్కూల్ కట్టిస్తా అన్నది సీతక్క, అందుకనే నాకు దుఃఖం వచ్చింది, మరి ఆవేదనతో ఏడ్చాను. వెంటనే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సంబంధిత డిఎస్పీ గారికి వారికి చెప్పగానే మరి అక్కడ నిలబడి 15 రోజులలో స్కూల్ కట్టించి అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది మన ములుగు జిల్లా అధికారులకు సాధ్యమైంది. అదే విధంగా మరి పోచాపురం గుట్టలలో నిర్మాణ సంస్థ వాళ్ళకు కూడా ఒకటి ఆ గుట్టలలో ఒక 2-3 ఊర్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాం. మీకు కూడా బాగుంటది. ఎందుకంటే ఆ గుట్టలలో మరి 5-6 ఊర్లు ఉన్నాయి. గుట్ట ఎక్కాలి, గుట్ట దిగాలి, వాళ్ళకు వైద్యం అందుబాటులో లేదు. ఏం చేద్దామని కలెక్టర్ గారు, నేను, డిఎంఎన్హెచ్ఓ గారు అందరం అనుకొని మరి 10-15 రోజులలో కంటైనర్ లో దవాఖాన, మంచి దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 3rd ఇక్కడ ఓపెన్ చేస్తా ఉన్నాం. నాకు కూడా చాలా సంతోషం. ఒక కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ టాయిలెట్స్, అసలు వాళ్ళు ఇప్పటి వరకు అంటే టాయిలెట్స్ యూజ్ చేయడం తెలియదు. ఈ రోజు మనం అది అలవాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా గతంలో చాలా కష్టాలు పడ్డారు. వాస్తవానికి మంచినీళ్ళు దొరకక, బోర్లు వేయనీయక, అయినా కూడా ఆదిత్య గారు ఒక బోర్ వేసిరు. తర్వాత మోటార్ పెట్టలేక అటు ఇటు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు అన్ని కూడా మంచినీళ్ళ వ్యవస్థ కానీ, టాయిలెట్స్ కానీ, ఈ రోడ్డు కూడా సంపూర్ణంగా గ్రామంలో రాబోయే కాలంలో మరి మోడల్ విలేజ్ గా చేయడం కోసం రోడ్డు కానీ, ఇండ్లు కానీ ఏర్పాటు చేస్తాం. ఇంత మంచి కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళకి అవేర్నెస్ కూడా మనము అప్పుడప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఊర్లో ఎన్ని డెవలప్ చేసినా వాళ్ళకు కూడా ఇది కాపాడుకోవాలి, ఇట్లా ఉండాలి అనే ఒక డిసిప్లిన్, ఒక లైఫ్ మనం వాళ్ళకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. అనేది కూడా చాలా అవసరం. ఈ హాల్ కానీ, ఆ టాయిలెట్స్ వాడుకుంటారు, ఎట్లా నీళ్లు వాడాలి, ఎట్లా ఏంది, మంచి నీళ్ళు అది ఉంది, ట్యాంకర్, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్పి దీని భవిష్యత్తులో రేపు ఎవరు వచ్చినా కూడా ఈ ఊరికి తీసుకొస్తాం, ఇట్లా కావాలి మా అంటే ఇలాంటి ఇంకా కొన్ని మన సిసి రోడ్ కూడా తొందరలోనే వేసుకొని ఎట్లా ఉండే గతంలో ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము అనేది ఒక మోడల్ గా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. అట్లనే అన్ని ఊర్లలో కూడా కనీస అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం అని తెలియజేస్తూ, నిర్మాణ సంస్థ ద్వారా, ఆడమ సంస్థ ద్వారా ఇంకా మేము ఎక్కువ కోరుకుంటా ఉన్నాం. ఇంకా కొన్ని విలేజ్లు మరి అడాప్షన్ చేసుకొని మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. సో మీరు చెప్పినట్టుగా